హాయ్ హలో నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యొక్క బెయిల్ పిటిషన్ను ఈరోజు విచారించేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కల్వకుంట్ల కవిత 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్కు పాల్పడిందన్నటువంటి అభియోగాల నేపథ్యంలో ఈడీ అనేక రకాలైనటువంటి విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఇండో స్పిరిట్ ద్వారా జరిగినటువంటి లావాదేవీలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి ఈడీ అధికారులు కల్వకుంట్ల కవిత దీంట్లో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉండి ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేసి దాంట్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, ప్రజాధనాన్ని కూలీ చేసింది అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల కవిత మొన్న 15వ తారీఖున బంజారాహిల్స్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఈడీ అధికారులు విచారించి దాని తర్వాత 15వ తారీఖు సాయంత్రం ఢిల్లీకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. 15వ తారీఖు నుండి ఇప్పటి వరకు దరిదాపుగా 10 రోజుల పాటు ఈడీ కస్టడీలోనే ఉండడం జరిగింది. ఈడీ కస్టడీలోకి తీసుకున్నటువంటి తర్వాత ఈడీ విచారించిన తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టుకి కల్వకుంట్ల కవితను తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జడ్జి ముందర ప్రవేశపెట్టిన తర్వాత కల్వకుంట్ల కవితకు 7 రోజుల కస్టడీకి ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవితను అనేక రకాలైనటువంటి విచారణ చేయడం జరిగింది ఈడీ అధికారులు. ఏదైతే 100 కోట్లకు సంబంధించినటువంటి ముడుపుల వ్యవహారం కానీ ఇండో స్పిరిట్ ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలు, అంతేకాకుండా బినామీలను ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, శరత్చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం ఈ యొక్క లిక్కర్ స్కామ్లో వీళ్ళ పాత్ర ఏంటిది అన్నటువంటి దానిపైన వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం ఈడీ అంతా చేయడం జరిగింది. కానీ 7 రోజుల విచారణలో కల్వకుంట్ల కవిత ఎక్కడ కూడా ఈడీ అధికారులకు సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి మరొకసారి ముందుగా ఏదైతే రౌస్ ఎవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితను 7 రోజుల విచారణకి 7 రోజుల కస్టడీకి అప్పగించడం జరిగింది విచారణ చేసుకునేందుకు. ఈ 7 రోజులలో కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఏవైతే ఆర్థిక లావాదేవీలు కానీ ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి కుంభకోణం సంబంధించినటువంటి అంశాలను రాబట్టేందుకు ఈడీకి కల్వకుంట్ల కవితను అప్పగించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈడీ అధికారులకు కల్వకుంట్ల కవిత విచారణకు సహకరించలేదని అర్థమైంది. దాని తర్వాత ఈడీ అధికారులు 7 రోజుల కస్టడీ ముగిసిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మరి అక్కడ కోర్టుకు జడ్జికి చెప్పడం జరిగింది, తాము ఎక్కడ కూడా కల్వకుంట్ల కవిత మా విచారణకు సహకరించట్లేదు, అసలు మౌనంగా ఉంటా ఉంది, నోరు తెరవట్లేదు, అసలైనటువంటి వివరాలు రాబట్టాలి, అంతేకాకుండా దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు చాలామంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి మాకు మరో 3 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి అంటే మళ్ళీ ఒకసారి ఈడీ 21వ తారీఖున కల్వకుంట్ల కవితని మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించడం జరిగింది. అయితే ఈ కస్టడీ కూడా ఈరోజు ముగియనుంది. మరి ఈరోజు ముగిసిన తర్వాత కల్వకుంట్ల కవిత యొక్క పరిస్థితి ఏంటిది? కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా, లేకపోతే తీహార్ జైలుకు వెళ్తా ఉందా అనేది కొంత చర్చ నడుస్తూ ఉంది. ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం 500% లేనట్టుగా తెలుస్తూ ఉంది. అసలు వచ్చేటువంటి అవకాశమే లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన కల్వకుంట్ల కవితను ఏదైతే ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి తీసుకువెళ్తున్నటువంటి తరుణంలోనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి నన్ను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నేను ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్లో లేను, ఈ పైసలకు సంబంధించిన వ్యవహారం తెలియదు, నేనంత శుద్ధపూసను అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ కోర్టులో ఆమె ఓ పిటిషన్ వేయడం జరిగింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నాకు ఇమీడియట్గా బెయిల్ కావాలని. ఇక అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఏమని, నీకు ఒకవేళ డబ్బులు ఉన్నట్టయితే ఉంటే నువ్వు ఎమ్మెల్సీ కావచ్చేమో, కానీ నువ్వు కింది స్థాయి కోర్టును ఆశ్రయించాలి ముందుగా అని చెప్పేసి చెప్పడంతో ఆమె రౌస్ ఎవెన్యూ కోర్టులోనే మళ్ళీ ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నాకు బెయిల్ కావాలి, నన్ను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేసింది అనేది. దీనిపైన కూడా ఈరోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కడ కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఒక పక్కన ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది, ఇంకొక పక్కన మనీష్ సిసోడియా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత కూడా ఈ యొక్క కేసులో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూర్చోబెట్టి విచారించాల్సినటువంటి అవకాశం ఉంటుందనేది ఈడీ అధికారులు చెబుతున్నటువంటి మాట. ఈ ఉన్నటువంటి 10 రోజులలో 7 రోజులు కల్వకుంట్ల కవిత నోరిప్పలేదట, ఎన్ని ప్రశ్నలు వేసినప్పుడు కూడా సమాధానాలు చెప్పలేదట. ఈ 3 రోజులలో మరి అరవింద్ కేజ్రీవాల్ని కానీ మనీష్ సిసోడియాని కానీ వీళ్ళందరినీ కూడా మరి ఎదురుగా కూర్చోబెట్టి ఏమైనా విచారించిలా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి అంశం. ఒకవేళ కనుక విచారించినట్టయితే ఉంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకి మళ్ళీ ఒక 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
ఈడీ కస్టడీ అంటే దర్దాపుగా ఈడీ పరిమితులు ఏంటి అంటే 14 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 10 రోజులు కస్టడీ ఈ రోజు వరకు పూర్తి అయిపోతుంది. ఇంకో 3 రోజులు 4 రోజులు ఈడీ మళ్ళీ ఒకసారి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కావేరి బవేజా ముందు హాజరుపరచరు ప్రత్యేకమైనటువంటి సిబిఐ జడ్జి ఆమె సిబిఐ కోర్టు జడ్జి ఆమె ముంగట ఈరోజు కల్వకుంట్ల కవితను అతి కొద్ది గంటలోనే ఆమెను ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన మరొకసారి కల్వకుంట్ల కవితను ఈడీ కస్టడీ కావాలని చెప్పేసి కోరేటువంటి అవకాశం. ఒకవేళ కనుక ఈడీ కస్టడీకి ఇవ్వకపోయేదంటే ఆమె నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి తీహార్ జైలుకి వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అంతేకాకుండా ఈమెను ఏదైతే 14 రోజుల విచారణను విచారించేటువంటి అధికారం ఈడీకి ఉంటుంది కాబట్టి మరో 4 రోజులు కావాలని చెప్పేసి కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఒకసారి మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ అరుణ్ గారు ఉన్నారు. మరి అరుణ్ గారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ సంబంధించినటువంటి కేసు మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాడు. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దీంట్లో ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అడ్వకేట్ గారు మరి అరుణ్ గారు ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈరోజు జరిగేటువంటి పరిణామం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మరి ఈరోజు ఈడీ 10 రోజుల కస్టడీకి కూడా కల్వకుంట్ల కవితను తీసుకోవడం జరిగింది. ఈరోజు కస్టడీ ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. మరి మళ్ళొకసారి ఈడీ కస్టడీకి ఏమైనా ఈ ప్రత్యేకమైనటువంటి కోర్టు మళ్ళీ ఈడీకి ఇంకో 4 రోజుల పాటు 3 రోజుల పాటు అప్పగించేటువంటి అవకాశం ఉంటుందా? ఆమె జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి తిహార్ జైలుకి వెళ్తుందా, లేకపోతే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? సార్ ఆమెను స్ట్రైట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. శనివారం నాడు అనుకుంటున్నాను జ్యుడిషియల్ కస్టడీ ప్రారంభమైంది. జ్యుడిషియల్ కస్టడీలో భాగమే ఈ రోజు జరుగుతున్న ఈడీ కస్టడీ. ఓకే. 2 సార్లు పూర్తయినా గానీ ఈడీ ఇప్పటికే ప్రకటించింది ఆమె అస్సలు సహకరించలేదు, ఏబిసిడీలు కూడా చెప్పట్లేదు అని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఓకే. ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ పిటిషన్ అయితే వేస్తారు. మళ్ళీ ఒక 4 రోజులు ఏవన్ కూడా అప్రహెండ్ అయింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో కలిపి మేము ఎంక్వైరీ చేస్తామనే మాటను ఖచ్చితంగా వాళ్ళు కస్టడీ పిటిషన్ ఇస్తారు. కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉన్నంత వరకు కూడా బెయిల్ పిటిషన్ ను ప్రెస్ చేయలేరు. బెయిల్ పిటిషన్ ప్రెస్ చేస్తే కాదు ఖచ్చితంగా వినాలి అంటే కస్టడీ పిటిషన్ అలౌ చేస్తూ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కస్టడీ పిటిషన్ మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మీరు అన్నటువంటి వివరాల ప్రకారం ఒకవేళ కనుక ఆమెను మరొకసారి 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించినట్టు అయితే ఉంటే ఈమె బెయిల్ పిటిషన్ విచారించేటువంటి ఆస్కారం లేదని చెప్తా ఉన్నారు. అంతే కదా సార్? కరెక్ట్ సార్. సార్ అంటే ఇంకా ఈమె ఆల్మోస్ట్ గతంలో కూడా ఈడీ మమ్మల్ని సంబంధించిన నేను ఒక మహిళను నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టడం జరిగింది అంటే కింది కోర్టును ఆశ్రయించమని చెప్పేసి. అయితే ఈ విషయంలో ఆమె మళ్ళీ 23వ తారీఖున ఆమె మళ్ళీ ఒకసారి కింది స్థాయి కోర్టును ఆశ్రయించి బెయిల్ కావాలని చెప్పేసి చెప్పడం, మళ్ళీ ఈ యొక్క విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఈడీ కస్టడీకి మళ్ళీ ఒకసారి ఒక 2-3 రోజులు అప్పగించినట్టు అయితే ఉంటే మళ్ళీ ఒకవేళ కేసు విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది సార్? మళ్ళీ ఏమైనా బెయిల్ వచ్చేటువంటి అప్పుడైనా అవకాశం ఉంటుంది సార్? బెయిల్ అనేది కస్టడీ పూర్తయిన తర్వాతనే బెయిల్ పిటిషన్ కి విలువ ఉంటుంది. కాదు ఖచ్చితంగా నా బెయిల్ పిటిషన్ వినాలంటే ఖచ్చితంగా కొట్టేస్తారు. అప్పుడు మొదటి పిటిషనే కొట్టేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి తెలివిన లాయర్ ఎవరు కూడా కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్ కొరకు గొడవ పెట్టుకోవడం జరగదు. ఓకే. నా పిటిషన్ వినాలి అని గొంతెమ్మ కోరికలు కోరితే కస్టడీ పిటిషన్ అలౌ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎంక్వైరీ ఇంపార్టెంట్. అందులో స్పష్టంగా వీళ్ళు ఎంక్వైరీకి సహకరిస్తామని చెప్పే సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ వేసిన వెంటనే వాళ్ళు దాఖలు చేసుకున్న కేసు వీగిపోవడం జరిగింది. అంటే ఇన్ఫ్రాక్చర్ అది తెలియదు, విచారణార్హత లేని పిటిషన్ కాబట్టి ఆ రోజు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇంకో సందర్భంలో మరొక పిటిషన్ దాఖలు చేసినప్పుడు అసలు మీతో డబ్బులు ఉంటే సుప్రీంకోర్టుకు డైరెక్ట్ గా వస్తారా, ట్రయల్ కోర్టు ముందు బెయిల్ దాఖలు చేయకుండా అని మొట్టికాయలు కూడా వేసింది. అవునవును. ఖచ్చితంగా ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందే. ట్రయల్ కోర్టులో మీ అదృష్టాన్ని పరీక్షించిన తర్వాత ప్రాపర్ ఛానల్లో రావాలి. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు మొదటనే మీరు డబ్బులు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టుకు రావడం పద్ధతిని అబ్యూజ్ చేయడం అని చెప్పి కూడా స్పష్టంగా హెచ్చరిక జరిగింది. సార్ ఇప్పుడు మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఆల్మోస్ట్ ఆమె ఏదైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దర్దాపుగా 14-15 నెలల కాలం నుంచి కూడా జైల్లోనే మగ్గుతా ఉన్నాడు. ఆయనకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. దర్దాపుగా 30 సార్లు కూడా బెయిల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా బెయిల్ అసలు రావట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కల్వకుంట్ల కవితనే వీళ్ళ కింగ్ పిన్ అని చెప్తా ఉన్నారు. ఈమెకు ఇప్పుడు కానీ ఇంకా కొన్ని రోజులకు కానీ అసలు ఒకవేళ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో, ఒకవేళ కనుక బెయిల్ రాకపోయినట్టు అయితే ఆమెకు ఎల్లెళ్ళు జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది.
ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం అన్నింటికి కూడా 7 years ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా సెక్షన్లు యాడ్ అయితే దాని గురించి చెప్పలేము. వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలి. మిస్అప్రాప్రియేట్ అయిన అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అంతకంటే ముందు 100 కోట్లు గోవాలో మనీష్ సిసోడియాకు ట్రాన్స్ఫర్ చేసి ఎలక్షన్లలో పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన డబ్బులకు సోర్స్ చూపించాల్సి వస్తుంది. అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? క్విడ్ ప్రోకో ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఆ డబ్బులు ఇచ్చినందుకే వీళ్ళందరికీ ఏజెన్సీలు ఇచ్చిండ్రు. మనుషులకు అందరికి కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు లిక్కర్ అవుట్లెట్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ అథారిటీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కోర్టులు పూర్తి స్వేచ్ఛనిస్తాయి, ఇన్వెస్టిగేషన్ లో కలగజేసుకోవు. ఇన్వెస్టిగేషన్ లో ఇబ్బంది అయితే కేసులు తాత్సారం జరుగుతుంది కాబట్టి ఏ కోర్టు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయదు, సుప్రీంకోర్టు కూడా చేయదు. గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా మనీష్ సిసోడియా కేసులో డిస్మిస్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తానికైతే ఏదైతే 15వ తారీఖున కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది. అంటే ఈమె ఏదైతే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత 21వ తారీఖు అంటే సుమారుగా వారం రోజుల పాటు తర్వాత ఈ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది. అయితే దీని కస్టడీ మళ్ళీ పొడిగించడంతో, కల్వకుంట్ల కవిత యొక్క కస్టడీ పొడిగించడంతో సుమారుగా ఇప్పుడు వాళ్ళు 5 రోజుల పాటు ఒకటే సంబంధించినటువంటి ఈడీ కార్యాలయంలోనే వాళ్ళిద్దరు కూడా, ఒక పక్కన కల్వకుంట్ల కవిత, మరొక పక్కన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకటే కార్యాలయంలో ఉంటా ఉన్నారు. అసలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళిద్దరిని కలిసి ఏమైనా విచారించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, అసలు విచారించిందా లేదనేది ఇప్పుడు తెలియాల్సినటువంటి అంశం. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవితను అరవింద్ కేజ్రీవాల్ని కనుక విచారించినట్టయితే ఉంటే మరి ఇక్కడ కోర్టుకు ఏమన్నా ఈడికి వాళ్ళకి అవసరం లేదు, ఆల్మోస్ట్ వీళ్ళందరినీ విచారించడం అని చెప్పేసి ఏమన్నా కోర్టుకు తెలిపితే, అంతేకాకుండా విచారించేటువంటి సందర్భంలో ఈమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కల్వకుంట్ల కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఏమన్నా పంపుతారా, లేకపోతే ఉంటే బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేది కూడా చూడాలి. మరి అయితే మొత్తానికైతే సంబంధించినటువంటి అడ్వకేట్లందరూ కూడా చెప్తా ఉన్నారు కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదనేది. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా ఒక పక్కన ఇండో స్పిరిట్ అన్నటువంటి ఏదైతే యజమాని సమీర్ మహేంద్ర ఉన్నాడో, సమీర్ మహేంద్రను కూడా కూర్చోబెట్టి అడగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఇండో స్పిరిట్ సంబంధించినటువంటి దాంట్లో 60% వాటాలు కల్వకుంట్ల కవితకు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. దాంట్లో శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ, ఒక పక్కన అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవితకు బినామీలుగా వ్యవహరించిందనేది ఒక అభియోగం ఉన్నది. కాబట్టి సమీర్ మహేంద్రను ఒకసారి, అరవింద్ కేజ్రీవాల్ను మరొకసారి, మనీష్ సిసోడియాను మరొకసారి, దీంట్లో అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు భాగస్వామిగా, కల్వకుంట్ల కవితకు ఏదైతే బిజినెస్ భాగస్వామిగా ఉన్నటువంటి ఆయన ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నాడో బినామీగా వ్యవహరించినటువంటి ఆయనను కూడా కూర్చోబెట్టి విచారించాల్సినటువంటి అవసరం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈడీ మళ్ళీ ఒకసారి కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి స్పష్టంగా మనకి దీంట్లో అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిదంటే ఇంకొక 4 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి కల్వకుంట్ల కవిత వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో మనం 2-3 రోజుల నుంచి కనుక చూసుకున్నట్టయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి పేరు వస్తూ ఉంది. కల్వకుంట్ల కవితకు బంధువు అయినటువంటి మేనల్లుడిగా పేరున్నటువంటి మేక శ్రీశరణ్ ఎవరైతే ఉన్నారో, మేక శ్రీశరణ్ ను విచారించాలని చెప్పేసి ఈడీ కోరుకుంటా ఉంది. అంతేకాకుండా ఆయనకు నోటీసులు కూడా పంపడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ లో అతిపెద్ద సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీశరణ్ని రంగంలోకి దింపింది కల్వకుంట్ల కవిత. ఆయనతోటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఆమె నడిపింది అన్నటువంటి ఒక అభియోగం మాత్రం ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు. ఈడీ అధికారులు వాళ్ళు విచారించేటువంటి ఆస్కారం కూడా కనబడతా ఉన్నది. శ్రీశరణ్ తోటి పాటు కల్వకుంట్ల కవితను ఇద్దరిని కూడా కమాండ్ గా విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈడీ ఎక్కడైతే రౌస్ అవెన్యూ కోర్టుకు చెప్పేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క కేసులో ఇప్పటి వరకు 15 మంది, కల్వకుంట్ల కవిత 16, అరవింద్ కేజ్రీవాల్ తో 17 మంది కూడా అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా తీహార్ జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా మంది కూడా. కాబట్టి కల్వకుంట్ల కవిత కూడా ఈసారి విచారణ పూర్తయినట్టయితే ఉంటే జ్యుడిషియల్ విచారణ కోసం తీహార్ జైలుకు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అయితే 100% కూడా లేదన్నట్టుగానే తెలుస్తా ఉంది. కల్వకుంట్ల కవితను మరి కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆమె కనుక నిజాలు చెప్తుందా, అసలు చెప్తుందా లేదా, అసలు సంబంధించినటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుందా అనేది కూడా ఈ రోజు కోర్టు ముందు వాళ్ళు చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి డాటాను సేకరించేటువంటి పనిలో ఇంకా కూడా నిమగ్నమైపోయారు. దాంట్లో ఉన్నటువంటి కొంత కీలకమైనటువంటి డాటా దొరికినప్పటికీ మరో పక్కన ఇంకా డేటా వచ్చేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న 4 ఫోన్లను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితను విచారించేటువంటి సందర్భంలో ఆమెను ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో ఉన్నటువంటి ఏవైతే డాటా ఉందో, ఆమె ఎవరితోటి
చాటింగ్ చేసింది, ఎవరితోటి ఏం మాట్లాడింది, ఈ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో 100 కోట్ల ముడుపులని అక్కడ పంజాబ్ ఎన్నికల్లో కానీ గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా సహకరించింది అన్నటువంటి పూర్తి వివరాలను రాబట్టడంలో ఈడీ అధికారులు అయితే వాళ్ళు నిమగ్నం అయిపోయిందని తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే 10 రోజుల పాటు కల్వకుంట్ల కవితను విచారించినటువంటి సందర్భంలో ఎట్లాంటి విషయాలు ఆమె బహిర్గతం చేసింది, ఎట్లాంటి విషయాలను దాచింది అన్నటువంటి పూర్తి సమగ్రమైనటువంటి వాళ్ళ విచారణ సందర్భంలో ఆ కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడింది అన్నటువంటి అంశాలను కూడా ఈడీ అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం కనబడుతుంది. చూద్దాం కల్వకుంట్ల కవితను మరి ఏదైతే ఈడీ మరొకసారి విచారించాలి అనుకుంటే మరొక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కేసులో లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంలో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర ఏంటిది అన్నట్టు దానిపైన ఇంకా లోతైన విచారణ చేయాలి. కాబట్టి లోతైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈడీ భావించినట్టయితే కల్వకుంట్ల కవితకి ఖచ్చితంగా మరొకసారి కూడా ఈడీ వాళ్ళ కస్టడీలోకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈమెను మరి ఇప్పటికే వీళ్ళు సేకరించినటువంటి సమాచారం కనుక సరిపోతుంది అనుకునేది ఉంటే ఆమె మళ్ళీ ఒకసారి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చాలామంది కూడా ఈ కేసులలో ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశంలో చాలామంది కూడా ఎక్కడ కూడా బెయిల్ వచ్చినటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే చాలా సీరియస్ అయినటువంటి కేసు ఇది, కఠినమైనటువంటి శిక్షలు ఉండేటువంటి ఈ కేసు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు ఎట్లాంటి మినహాయింపు ఉండకపోవచ్చు. పక్కాగా కూడా ఈ సారా దందాలో చేసినటువంటి ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి పాలసీలో అనేక రకాలైనటువంటి అవకతవకలు పాల్పడినటువంటి కల్వకుంట్ల కవితకు ఖచ్చితంగా తీహార్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది అయితే మెజార్టీగా తెలుస్తూ ఉంది. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కల్వకుంట్ల కవితకు జైలా లేకపోతే బెయిల్ అన్నటువంటి పూర్తి సంబంధించినటువంటి సమాచారం అయితే రానుందనేది తెలుస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.